జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కూడా ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వడ్డాడి గ్రామం. పల్లెటూరైన చాలా అందమైనటువంటి ఊరండి. ఈ ఊరిలో మనకి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉందండి. ఈ పుణ్యక్షేత్రానికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది. అలానే చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకొని ఉన్నాయి. శివరాత్రి పర్వదినాన అంటే శివరాత్రి పండుగకి 3 రోజుల పాటుగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతారండి. ఆ ఉత్సవాల వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అలానే మనం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాన్ని కూడా ఈ వీడియోలో చేసుకొని ఉన్నాం. ఇక్కడ గరుడ కళ్యాణం జరుగుతుందండి. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అలాగే పంతులు గారి మాటల్లో మనం తప్పకుండా తెలుసుకుందామండి. మనకు మన హైందవ ధర్మంలో మనం ఆ భగవంతుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా నమ్ముతామో మనకు అంత మంచి జరుగుతుందండి. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నెలకొల్పబడి ఉందండి. మనకు నవగ్రహాలు, ఇక్కడ శివలింగం, నందీశ్వరుడు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే గరుడ కళ్యాణాన్ని వీక్షిద్దామండి. గరుడాల్ వారి భార్య పేరు సుకీర్తి. ఎందుకు స్వామివారు వివాహము చేయడానికి తనకి అర్హతని మన గరుడాల్ వారు ఇచ్చారు. ఆమె పేరు చాలా మటుకు కూడా ఎవరికి తెలియదు, మళ్ళీ ఎవరు కూడా పెట్టుకోరు. స్వామివారి గరుడాల్ వారి తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలలో కూడా అమ్మవారు ప్రయత్నించినా రాలేకపోయారు. చాలా మంది ఈ మన వాళ్ళల్లో కూడా ఉన్నారు, రాలేకపోయిన వాళ్ళు కూడా అనుమతి లేదు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చినామనంటే మన జన్మ ధన్యమైనట్టే. కాబట్టి స్వామివారి వివాహము ఇప్పుడు కూర్చున్నటువంటి దంపతులు లక్ష్మీ సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ. ఇప్పుడిక మనం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నాం. ఇక్కడ కళ్యాణ ఉత్సవం అవన్నీ జరుగుతున్నాయి కదండి. దాని ఏర్పాట్ల కోసమని రకరకాల పూలదండలు, పూలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉంచారు. వాటన్నింటికి కూడా ఏర్పాట్లు అనేవి చాలా చక్కగా జరుగుతున్నాయండి. 3 రోజుల పాటుగా కూడా అన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చినటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుందాం. ఆ స్వామి వారిని చూస్తూ ఉంటే 2 కళ్ళు అయితే సరిపోవండి. స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు అమ్మవార్లని దర్శించుకోండి. ఆలయం చాలా విశిష్టమైనదండి. ఎంతో చారిత్రాత్మక వైభవం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి. అయితే ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఏదైతే ఉందో స్వయంభూగా వెలిసిందని చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత అవన్నీ కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారండి. అలానే మనకు పంతులు గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. జై శ్రీరామ్. చెప్పండి, మరి స్వయంభూగా వెలిసింది విగ్రహం అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ స్వామివారి ఆలయము స్వామివారి ఆలయము ఇప్పుడున్నటువంటి ఆలయము 20 సంవత్సరాలు వరకైతుంది. స్వామివారు ఉద్భవించినటువంటి సంవత్సరాలు 700 సంవత్సరాల క్రితం చరిత్రలో కూడుకున్నటువంటి మన స్వామివారి ఆలయం. స్వామివారి ఆలయము ఇప్పుడు నిర్మించినటువంటి ఆలయంతో కలిపి 3వ ఆలయముగా పూర్వీకులు
చెప్పబడి ఉంది. స్వామివారి ఆలయము లోపలికి వెళ్ళాలి అని అంటే చొరబడడానికి కూడా చోటు ఉండకుండా ఉంటుంది. స్వామివారి ఆలయము కావడానికి కారణము మన స్వామివారి విశిష్టత. స్వామివారు 700 సంవత్సరాల నుండి కూడా ఈ వడ్డాడి క్షేత్రంలో కొలువుని ఉన్నారు. కానీ మన ఈ పలువురు గ్రామాలకి మన ఈ వడ్డాడి క్షేత్రంలో స్వామివారి విగ్రహము ఉందని కూడా తెలియదు. స్వామివారి లోపల ఉన్నటువంటి విగ్రహము మూల విరాటు చూడడానికి రాయితో ఉంటుంది, కానీ సైకతము అంటే మట్టి. స్వామివారు మొత్తం కూడా చేసినటువంటి రూపము కాదు. తనతో తాను మన వడ్డాడి క్షేత్రంలో ఉద్భవించాలని అనుకుని స్వామివారు ఈ గ్రామంలో కొలువుదీరి ఉన్నారు. స్వామివారు ప్రజలకు తెలిసి 500 సంవత్సరాలు అవుతుంది. లింబాద్రి అనే దాసుడు ఆ స్వామివారి తపస్సు చేయడం ద్వారా స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. స్వామివారు తపస్సు కొన్ని కాలాలుగా ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలం తర్వాత లింబాద్రి అనే దాసుడు తపస్సుకి ప్రత్యక్షమై స్వామివారు ఇక్కడ సైకతమూర్తితోనే ఉద్భవించడం జరిగింది. ఆ ఉద్భవించే సమయంలో ఇక్కడ కాలకృత్యాలకి మన ఆలయము ఈశాన్య ప్రాంతంలో చెరువు ఉంది. ఆ చెరువు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాలకృత్యాలకు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సమయంలో స్వామివారు బ్రహ్మ ముహూర్తంలో ఉద్భవించడం జరిగింది. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఉద్భవించి ఆ మెరుపు సూర్యుడు ఎలా వికసిస్తాడో ఆ వికసించే అంత వెలుగు స్వామివారు ఉద్భవించేటప్పుడు ఆ వెలుగుని ఇక్కడికి వెళ్ళే ఒక ముసలి ఆమె చూసి ఆ వెలుగు తట్టుకోలేక అక్కడే కాలం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా స్వామివారు ఇప్పుడు ఉన్నటువంటి రూపము కూడా స్వామివారి చేతుల వరకే ఆ స్వామివారు దర్శనమిస్తున్నారు. ఆ స్వామివారు లోపల ఇంకా ఏ రూపం దాల్చుకుని ఉన్నారో తెలియదు. ఎందుకు అక్కడి వరకే ఉన్నారు, ఇప్పుడు చేతుల వరకే ఉద్భవించారు కదా, దానికి కారణం ఏంటి? మొత్తం స్వామివారి పూర్ణ రూపం బయటికి రాలేదు. అంటే స్వామివారి రూపం రాకపోవడానికి కారణం ఏమిటంటే స్వామివారు ఉద్భవించే సమయంలో ఇక్కడికి కాలకృత్యానికి వెళ్ళే ఒక ముసలి ఆమె ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆ వెలుగుని ఆ స్వామివారిని చూసి తట్టుకోలేక గంభీరంగా అరిచి స్వామివారికి ఆ లింబాద్రి అనే దాసుడు తపస్సు చేసే సమయంలో ఆయనకు వెలుగు వచ్చేసి ఆ తపస్సు అక్కడ వరకు ఆపేశాడు. ఆ ఆపే సమయము స్వామివారు ఉద్భవించే సమయము ఒకటే కావడంతో స్వామివారు ఆ చేతుల వరకే ఆగిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా స్వామివారు అంటే ఆ లింబాద్రి అనే దాసుడు వారికి నిత్య ఆరాధన చేస్తూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఆ ఆలయంలో ఉన్నటువంటి ఊరులో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఆ స్వామివారి విశిష్టతని తెలియజేయడం జరిగింది. ఆ విశిష్టతలో భాగంగా స్వామివారు ఈ శివరాత్రికి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారు అంటే మన ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులకి కూడా ఆ స్వామివారు ఉద్భవించినటువంటి రోజు తెలియకపోవడంతో మన స్వామివారి విశిష్టత తెలియజేయాలని మన ఊరు గ్రామస్తులు మన ఆలయ కమిటీ అందరూ కూడా నియమించుకొని మన ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో శివాలయం అనేది లేదు. ఉన్నటువంటి స్వామివారు లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి. ఈ స్వామివారినే మనము ఈ శివరాత్రి రోజు కొలుచుకుందాం. ఆ రోజే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మన గ్రామం సుభిక్షంగా ఉండడానికి ఏర్పాటు చేసుకుందామని గ్రామస్తులందరూ కూడా ఒక నియమం ఏర్పాటు చేసి ఆ రోజు శివరాత్రికి స్వామివారి కళ్యాణము తెల్లవారుజామున సాయంకాలము రథోత్సవ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ స్వామివారి ఏ రోజైతే నియమించారో ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయాలని ఆ కాలం నుండి కూడా ఇప్పటి వరకు
ఈ రోజు తప్పకుండా ఈ దినము కూడా తప్పకుండా స్వామివారి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి జయంతి. ఆ జయంతి కార్యక్రమాలు కూడా మన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతాయి. కళ్యాణ మహోత్సవము, పల్లకీ సేవ, ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నియమించుకోవడం జరుగుతాయి. అది ఎప్పుడు జరుగుతుంది? లక్ష్మీ మే నెలలో వస్తుంది. ప్రతినిధి సాయంత్రం వరకు పంచాంగ ప్రకారము సంవత్సరార్థం కూడా తిథులు నక్షత్రాల ప్రకారము మారుతా ఉంటాయి. కాబట్టి ఆ తిథి నక్షత్రం బట్టి స్వాతి నక్షత్ర చతుర్దశి రోజున స్వామివారికి ఆ కళ్యాణ మహోత్సవం. ఎందుకు అనంటే ఆ రోజు మన నరసింహస్వామి వారు స్తంభావిర్భవం అంటే ఉద్భవించడం జరిగింది కనుక ఆ రోజే మన స్వామివారి నరసింహస్వామి జయంతి చేసుకోవాలి. అందుకొరకు మన ఆలయంలో గత 3 సంవత్సరాల నుండి కూడా ఈ కళ్యాణ మహోత్సవము, పల్లకీ సేవ అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు వైజ్ఞానిక ఆగమ శాస్త్ర ప్రకారము ఏ పద్ధతులైతే వైష్ణవ సాంప్రదాయంగా జరుగుతాయో అదే విధమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరి సహకారము, గ్రామస్తులందరి సహకారం ద్వారా మన ఈ ఆలయము అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పలువురు గ్రామాలన్నీ కూడా ఇచ్చేసి స్వామివారి కళ్యాణంలో భాగస్వాములందరూ కూడా అవుదురని మా యొక్క ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి మూల విరాట్ విగ్రహం ఏదైతే ఉందో దాని వెనుకాల చాలా అద్భుతం ఉందండి. అది మనం ఎవరం కూడా చూడలేము. గర్భగుడిలోకి మనకి ఎవరికి ప్రవేశం లేదు. ఓన్లీ పంతులు గారు వెళ్తారు. తన కూడా కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు ఎదుర్కొని ఉన్నారంటండి. మనకి ఇక్కడ పెద్దలు మనకి ఇక్కడ నర్సింగ్ గారు ఉన్నారు. తను ఈ టెంపుల్ అంటే ఆ విగ్రహం వెనకాల ఉన్నటువంటి ఆ విశేషాల గురించి తన అనుభవాలను మనకు షేర్ చేస్తారు. 400-500 సంవత్సరాల క్రితము ఇక్కడ గ్రామస్తులందరూ పుట్టకు పాలు పోసేవారు. పుట్టకు పాలు పోసే సమయంలో అంటే ప్రతి నాగుల పంచమికి పుట్టకు పాలు పోసేవారు. అయితే ఇక్కడ స్వయంగా అంటే 4 గంటల సమయంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉండేది పుట్టకు పాలు పోసేది. అంటే నాగుల చవితికి ఇట్లా పూజలు చేసేది ఇక్కడనే. గ్రామస్తులందరూ ఇక్కడనే పుట్టకు పాలు పోసేవారు. నాగుల పంచమి అయిన తర్వాత మహాశివరాత్రి సందర్భంలో స్వామివారు స్వయంగా వెలిసిండు. స్వయంగా తానే అవతారులుగా 2 భార్యలతోటి. ఆ భార్యలు కూడా కౌల పిల్లల తీరు ఇద్దరు సేమ్గా ఉన్నారు. కౌల పిల్లల తీరు స్వామివారి యొక్క ఉద్భవించి లేస్తూ ఉండగా ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు అయితే అలికి అంటే ఎవరో ఇక్కడికి 4 గంటల సమయంకి వచ్చింది. అంటే తపస్సు భంగమైన తర్వాత మనకి ఏమైతే మెలకు వస్తుంది. అంటే ఆ స్వామివారికి తపస్సు భంగమైనట్టు అయిందైతే ఆ స్వామివారు అక్కడికి ఆగిపోయారు. అయితే లింబాద్రి అని ఎలా పేరు వచ్చిందనంటే లింబాద్రి అనే శిష్యుడు ఇదే అంటే ఇప్పుడు వంశిష్ఠులు ఇప్పుడు పూజారి చేసే వంశిష్ఠులు వాళ్ళ తాతల తాత. అయితే భక్తుడు లింబాద్రి భక్తుడు చాలా తప్పిస్తున్నాడు. ఆయనకు ఎలాంటి చదువు సందే నోటి మాట కూడా రాకపోయింది. అయితే స్వామివారు ఆయనకు ప్రత్యక్షమై నాలుక మీద అక్షరాలు రాసి నువ్వు వెళ్ళు అని అంటే లెక్కలు వచ్చి అక్కడ మర్రి చెట్టు కింద తపస్సుగా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఇచ్చేసాంటే లెక్కలే నువ్వు అక్కడ ఎందుకుంటావు, మర్రి చెట్టు ఉంది ఇప్పటికి ఉంది. అయితే నువ్వు తపస్సు ఎందుకుంటావు, నీ సేవ నాకు అవసరం ఉన్నది, మీరు రండి అని చేసి ఇక్కడికి స్వామివారి తోడుకొచ్చుకొని సేవ చేపించుకుంటుంది. అయితే గ్రామస్తులు అప్పుడు జీతపాలని ఏం లేకుండా ఇక్కడ కింద అరిపొలాలు ఉన్నాయి. ఆ అరిపొలాల్లో స్వామివారికి లింబాద్రికి ఒక అరిమోపిస్తుంది కట్టగట్టుకోవడం. అయితే ఈయన శక్తి ఉన్నంత వరకు పెద్ద మూపు కట్టుకున్నాడు. ఒక 4-5 మంది లేపంత వరకు లేపకుండా అంత పెద్ద మూపు కట్టుకున్నాడు. అయితే మేరుకు పాపయ్య నుండి మేరుకు పాపయ్య చేతులు కట్టుకున్నాడు అడ్డడికి రమ్మని. అయితే ఆయన ఏం చేసినట్టే నువ్వు అయ్యోడు గింతగా మూపు కట్టుకుంటావా, 800 మందికి ఒక్కరికే ఇవ్వమంటావా అని చెప్పేసి ఆయన పంతులు తిట్టిండు. తిట్టేసరికి ఆయన శాపనిస్తాడు.
మేరుగు పాపయ్య మోపు నా కాళ్ళ కంచె వాపు తెల్లారితే నన్ను లేపనంట. తెల్లారితే లేపనంటే స్వామివారి పాదాలు ఇప్పటికి చూడండి మేడము, పాదాలు ఉంటుంటాయి, పాపచ్చి ఉంటాయి. ఇప్పుడు స్వామివారి మీరు ముందర ఉంటుంది, పాపచ్చి ఉంటాయి. అయితే తెల్లారితే నన్ను లేపంటే ఆయన తెల్లారితే స్వర్గతులేదు, అంత పవర్ఫుల్. ఆయన నోటు వాక్కు అంత సత్యము. అది స్వామివారి స్వయంగా వెలిసినటువంటి మాటలు. ఎందుకంటే భక్తులు కూడా ఇప్పటికి కూడా నమ్మకంతో వచ్చి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, ఇప్పుడు లోపల బొయ్యారం ఉంది. ఆ బొయ్యారం అంటే ఇక్కడికి కాదు, ఇక్కడ నుండి బొయ్యారము లింబాద్రి గుట్ట అని ఉన్నది మేడం. లింబాద్రి గుట్ట అక్కడ కర్నాటక డిస్టిక్లో లింబాద్రి గుట్ట కాడ అక్కడ రాయికి తొలుచుకున్నాడు స్వామివారు. ఇక్కడ నుండి అక్కడికి బొయ్యారం ఉంది. స్వామివారు అక్కడ ఇక్కడ మొత్తం ఎక్కడ లేకుండా లేదు, అక్కడ రాయికి కొలుసుకొని ఏ స్వామివారి అక్కడ దాకా ఈ బొయ్యారం మనకు ఇక్కడ దాకా మనకు తెలియదు. స్వామివారి మార్గము ఇక్కడ చింత చెట్టు ఉండే మేడం, చింత చెట్టు ఉంటే అక్కడ ఆ చింత చెట్టు కింద మొత్తం కొమ్మకు బొయ్యారమే. నాగశేషుని పవిత్రత ఉంటుంది. మొన్న ఒక 2 నెలల క్రితము నాగపాము వచ్చి స్వామివారి స్వయంగా ప్రదక్షిణం చేసుకొని ఇచ్చేసి ఒక 3 మంది పిల్లలకు మాత్రమే కనిపించింది. నేను కూడా అప్పటి వరకు శనివారం అదే రోజు ఉంటుంది, నాకు కూడా దర్శనం ఇయ్యలేదు సార్. 3 పిల్లలకి కనిపించింది. చింత చెట్టు కొట్టేసిన మొత్తము గోల్డ్ ఉండే. స్వామివారి నాగశేషుని మొత్తము అక్కడనే స్థావరం ఉంది. అయితే ఇంతకుముందు కొత్త గుడి కట్టించినప్పుడు ఆ స్వామివారి స్థానం ముందు మేము మూసేస్తుండే. తెల్లారి చూసేసరికి మళ్ళీ యథావిధిగా అవుతుంది, గోల్డ్ లాగా. అయితే ఇది స్వామివారి ద్వారం అని చెప్పేసి అక్కడ నిలిచిపెట్టేస్తాం. ఇప్పటికి కూడా నాకు ఒక్కసారి కనిపించింది. ఎప్పుడు కనిపించిందంటే ఇక్కడ మేము హనుమ దీక్ష పట్టినాము, 108 సార్లు చదవాలని చెప్పేసి హనుమ దీక్ష చదువుకుంటూ ఉన్నాము. 12 దాటిన తర్వాత 2 గంటల వరకు చదువుకుంటూ ఉన్నాము నైట్. అయితే చిట్కన వేలు దొడ్డుతోండి గంటకు చుట్టుకొని ఊగుతూ ఉన్నది. నాకు మొత్తం గింత పడిగా తోక మాత్రమే కనిపించేది. నా అదృష్టం అప్పుడు చెప్పలేదు. అది భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఇంట్లో ఇలాంటి చాలా మహిమలు ఉన్నాయి, ఎంత పవిత్రమైనటువంటి చాలా మహిమలు ఉన్నాయి. అందుకు ఈ మహిమలన్నీ తెలియాలని చెప్పేసి ఇక్కడ మరుమూల ప్రాంతానికి ఎవరికి తెలియదని చెప్పేసి 400-500 సంవత్సరాల భగవంతుణ్ణి ఇంత ఎంకబెట్టినామని చెప్పేసి మా ఆలయ కమిటీ వల్ల ఒక నిర్ణయం తీసుకొని శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. చుట్టుపక్కల నుండి గ్రామస్తులుగా అందరు వచ్చి భజన కార్యక్రమము, ఆధ్యాత్మిక కార్యక్రమము, వీళ్ళు దాతలు పెళ్లి రోజులు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ జరుపుకుంటూ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రతి జనాలకు తెలాలి. ఇక్కడ భగవంతుని యొక్క కోరికలు మొన్న మాకు రీసెంట్గా తెలిసిందేనంటే, ఇక్కడ మొన్న ఒక భక్తుడు ఈ రోజున 50,000 రూపాయలు మనకు విరాళంగా ఇచ్చిండు. ఆయన స్పర్శ ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉండే. గత 2-3 సంవత్సరాల నుండి ఇక్కడ నుంచి ఏం లేక కోమాలకు పోయిండు. అయితే స్వామివారిని వడ్డాడి నరసింహస్వామిని దర్శించుకుంటాము అని పేరు మాత్రమే తీసుకున్నారు. కదిలిక వచ్చింది, ఆ ఇంటి నుంచి కారు దగ్గర బట్ల వాళ్ళు వచ్చి దర్వాజా చెక్కడానికి డిజైన్ కొట్టడానికి వచ్చింది. అయితే వాళ్ళకు రేటు గలక ఇదేదో అనుకోండి వాపస్ వెళ్ళిపోయింది. ఇక్కడ బంగారం అని చెప్పేసి మేము సామూహికంగా భోజనాలు చేస్తాం. అక్కడ దేవరం ఉంది బంగారం అని. అయితే అక్కడ దాదాపుగా ఇంత పడిగ తీసుకొని మొత్తం ఇట్లా రోడ్డు కడ్డంగా పోనీయలేదు వాళ్ళని, వడ్ల వాళ్ళని. వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చింది. అయితే రిటర్న్ మళ్ళీ వచ్చి మాది సామిదే మయమని చెప్పేసి రిటర్న్ వచ్చి మళ్ళీ అదే రేటుకు మాట్లాడుకొని 1016 వేసి పోయింది. ఆ విషయం మాకు కూడా తెలియదు. మళ్ళీ తలుపులకు కూడా వాళ్ళని పిలిపిస్తే వాళ్ళే స్వయంగా మాకు చెప్పిన విషయం. ఇట్లా కల్పితం అనేది ఏం లేదు, భగవంతుని యొక్క మహిమలే ఉంది. అంటే ఆరాధ్యం ఎంత మనం సేవ చేసుకుంటే భగవంతుడు మనకు అయ్యేంత స్వయంగా వెలిసింది. ఇంకా చాలా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి పుణ్యక్షేత్రాలను మన వీడియోలో దర్శించుకుందాం. మీకు ఏవైనా పుణ్యక్షేత్రాలు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.